హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 1 కొరింథీ 7:17 కూడా దయచేసి సహాయము చేయండి. అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించునో దేవుడు ప్రతి వానిని ఏ స్థితి యందు పిలచునో ఆ స్థితి యందే నడుచుకున్నవలెను. నిన్ను ఏ స్థితిలో పిలిచాడు దేవుడు చెప్పు. నిన్ను ఏ స్థితిలో పిలిచాడు ఆ స్థితిలోనే నువ్వు ఉండాలి. నీ స్థితిలో నుండి దేవుడు నిన్ను హెచ్చిస్తే రైటే, నువ్వు హెచ్చించుకోకూడదు. దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడు, నువ్వు ఎలాగుంటానికి పిలిచాడు, ఏమని నిన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోవాలి. కొంతమంది ఏంటి ఆ స్థితిలో ఉండలేరు, కాళ్ళు ఆ స్థితిలో ఉండలేరు. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితిని నియమించునో దేవుడు ప్రతి వానికి ఏ స్థితి యందు పిలచెనో ఆ స్థితి యందే నడుచుకున్నవలని ప్రభు లేపే వరకు అలాగే ఉన్నాను నేను. ఏ స్థితిలో నుంచి పిలిచాడో దేవుడు ఆ స్థితిలోనే దేవుణ్ణి మహిమపరిచాను, దేవుణ్ణి గణపరిచాను. ప్రభు అన్నాడు నీ స్థితి ఇది కాదు, నీ స్థితి బలాంది ఉంది. ఆ స్థితికి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశాడు, ప్రమోషన్ ఇచ్చాడు. చూడండి, మన స్థితిలో మనము దేవుణ్ణి మహిమపరిచేలాగా ఉండాలి. ఆ స్థితి ఎందే నడుచుకునేవలెను. చాలా మందికి ఏంటి, నేను ఊడ్చే దానిలో పిలిచాడా, నమ్మకంగా ఉండు. కుర్చీలు తుడిచేదానికి పిలిచాడా, నమ్మకస్తుడిగా ఉండు. పరిచర్య చేయడానికి పిలిచాడా, నమ్మకస్తుడిగా ఉండు. పాటలు పాడటానికి పిలిచాడా, నమ్మకస్తుడిగా ఉండు. వాక్యం చెప్పడానికి పిలిచాడా, నమ్మకస్తుడిగా ఉండు. అంతేగాని నీ ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు. దేవుడు ఏం చూస్తూ ఆనందిస్తాడో తెలుసా, మన దగ్గర నమ్మకం. దేవుడు ఒక బాధ్యతని మనకు అప్పగిస్తే ఆ బాధ్యతని దేవుడు నెరవేర్చే వరకు మన నమ్మకత్వాన్ని పోనేయకూడదు. దేవుడు చూసేది అదే. దేవుడు నాకు ఒకటి అప్పగించాడు. వానైనా వరదైనా శ్రమైనా కష్టమైనా అనుదినము దేవుని యొక్క సువార్తను ప్రకటించడమే నాకు అనుగ్రహించినటువంటి రెండవది. అది దానికి నేను న్యాయం చేయాలి. లేకపోతే ఏమంటాడు, వరై దరిద్రుడా, నేను నీకు పెట్టి పోషిస్తుంటే నువ్వు నా సేవ చేయమంటే ఇంట్లో పడుకుంటావు దున్నపోతులాగా. ఇంకా పైగా ఏసీ వేసుకుంటావు, నువ్వు ఫ్యాన్ కావాలా నీకు? దుర్మార్గుడా, విడిగా నీకు అనుభవించడానికి ఇచ్చానుగా, నా సేవ చేయకుండా నీకు ఈ కర్మ ఏంటిరా? దేవుడు నన్ను అడగడా? లాగిపెట్టి చంపండి కొడతాడు నన్ను. అందుకనే వానైనా వరదైనా ఆరోగ్యము సరి లేకపోయినా, నా భార్య ఏడుస్తూ ఒకరోజు చెప్పింది, ఏమన్నా తెలుసా, ఒకరోజు నేనేదో ఎప్పుడు తొందర పెడుతూ ఉంటాను సేవ విషయంలో, ఎప్పుడు రాజీ పడను నేను. ఒకరోజు కానీ అంటే ఇంకా అవటం లేదు ఆమెకి. సరే నడిచిరమని చెప్పి బండి వేసుకుని వెళ్ళిపోయాను. వెనకాల పాపం చచ్చినట్టు నడిచి వచ్చింది ఆమె. జాలి చూపను నేను. దేవుని విషయంలో జాలి చూపను. దేవుని విషయంలో ఆత్రపడి వెళ్ళాలి నేను. ఒకరి కోసం ఆగటం నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇష్టం ఉండదు. టయానికి వెళ్ళటమే నా డ్యూటీ. ఇక్కడికి రావాలంటే ఎంత టెన్షన్ పడి వస్తానో తెలుసా. టైం అయిపోద్ది. అక్కడ ఆరాధన అయ్యి ఇవాళ ఒక ఆమె సాక్ష్యం చెప్పి అక్కడ అయిపోయేటప్పటికే 11 అయిపోయింది. వాళ్ళందరితో మాట్లాడి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత అయింది? 11:25 అయింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏమైనా తినడం, ఇక తాగటం లేదు. టీ కూడా పెట్టమని చెప్పి కాకుండా అనేది గవ్వ కారు తీసుకుని వచ్చేసాను. నేను అంత ఆత్రంతో ఉంటున్నాను. మరి మీ ఆత్రం ఏది? తిండి దగ్గర ఉంటుందిలేండి మీకు ఆత్రం, నేను కాదన్నాను. మీ పని దగ్గర ఉంటుంది మీకు ఆత్రం కాదన్నాను. మీ సంపాదనలో ఉంటుంది ఆత్రం, నేను కాదన్నాను. కానీ దేవుని సన్నిధిలో నీ ఆత్రం లేదు. అదే నీకున్న దౌర్భాగ్య స్థితి.
అందుకని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు 17వ వచనంలో? అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితిని నియమించునో, దేవుడు ప్రతి వానికి ఏ స్థితి ఎందు పిలచునో ఆ స్థితి ఎందే నడుచుకొనవలెను. దానిలోనే నువ్వు నడుచుకోవాలంతే. ప్రభు లేపుతాడు ఒకనాటికి, లేపే వరకు నువ్వు వెయిటింగ్ చేయాలి. నా గురించి తొందరపడ్డాడండి ప్రభు. త్వరగా సిద్ధపడు. ఆగలేదు. ఏమంటాడు? చక్కటి వాక్యం ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఆ మాట చూడండి. ఇర్మియా 1వ అధ్యాయములో చక్కగా ఆయన గురించి మాట్లాడుతాడు. ఇర్మియా గురించి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను, గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. అయ్యో, ఈయన అన్నాడు, నేను వద్దయ్యా, నేను బాలుని, నాకు శక్తి లేదయ్యా, నాకు బలం లేదయ్యా అని అంటున్నాడు. లేదని చెప్పి అన్నీ మాట్లాడి నీ గురించి నేను ఆత్తరపడుచున్నానని ఉంటుంది. కనపడిందా మీకు? 12వ వచనమంట చూడండి. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివని నేను చెప్పి వాక్యమును నెరవేర్చుటకు నేను ఆత్తరపడుచున్నాను. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఏముంటుందో తెలుసా? ఆత్తరపడుతూ ఉంటాడు ఆ వ్యక్తిని బలపరచడానికి, ఆ వ్యక్తిని స్థిరపరచడానికి. ఏమా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది నీతో. సంఘములన్నిటిలో నియమించుచున్నాను. 20వ వచనం, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెనో. నువ్వు ఉండాలంతే, వెయిటింగ్ చేయాలి. తొందరపడకూడదు. మనం తొందరపడితే ఏమవుద్ది? ఏమండి, తల్లి గర్భం వచ్చింది, ఒక బిడ్డకి గర్భం వచ్చింది. బిడ్డకి లేక 20 సంవత్సరాల వరకు గర్భం లేదు, ఏదో గర్భం వచ్చింది, ఆ బిడ్డను చూడాలి, ఆ బిడ్డను బయటికి రావాలని తల్లికి తండ్రికి వ్యామోహం పెరిగిపోయింది. 6 నెలలోనో 7 నెలలోనో ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటికి తీస్తే ఏమైపోతా? బిడ్డ చచ్చుద్ది. మన జీవితంలో కూడా పరిపక్వము కాని భక్తి కూడా అంతే. బిడ్డ గర్భములో దేవుడి చెడుని నెలలు నిండే వరకు, దేవుడు బయటికి డెలివరీ ఇచ్చే వరకు ఆ బిడ్డ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు చూసుకుంటావు, అల్లారి ముద్దుగా పెంచుకుంటావు. బయటికి రాకముందే నువ్వు తొందరపడితే ఏమవుతుందో తెలుసా? ఎందుకు పనికిరాదు, భూమి కిందకే పనికొచ్చుద్ది. నీ నా జీవితంలో కూడా దేవుడు చేసేవరికి మెలుకుని ఉండాలి. దాసుడిగా ఎండగా పిలువబడితేవా చింతించవద్దు, కానీ స్వతంత్రుడు ఒకటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు ఒకటం మరీ మంచిది. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో నువ్వు దేవునికి నమ్మకస్తురాలుగా ఉండాలి. నేను నమ్మకస్తుడిగా ఉండాలి. నీకు దేవుడు అప్పగించిన దాన్ని నమ్మకంగా కాయగలిగావా? దేవుడు నీకు బాధ్యతను అప్పగించాడు, మందిరంలో ఒక బాధ్యతను అప్పగించాడు. అప్పగించిన దాన్ని నువ్వు కాపాడుకున్నావా? కాపాడుకోకపోతే ఏమవుద్ది? ఆ స్థానంలో మరొకరికి దేవుడు ట్రాన్స్ఫర్ చేసేస్తాడు, అయిపోద్ది. ఒక జాబులో ఒక వ్యక్తి సరిగ్గా చేయకపోతే దాని నుంచి ఏం చేస్తారు చెప్పండి? వెంటనే ట్రాన్స్ఫర్ చేయటం వల్ల తీసేయటమో జరుగుద్ది. ఆ స్థానంలో మరొకరికి స్థానం కలుగుద్ది. దేవుడు కూడా అంతే. నీకు దేవుడు ఒకటి అప్పగించాడు, దాన్ని నువ్వు సరిగ్గా నెరవేర్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాన్ని తీసి నీ చేరువానికి మరలా దాన్ని అప్పగించేస్తాడు. నేనైనా అంతే, నీవైనా అంతే. దేవుని ధర్మమే. దేవుడు ఎప్పుడు ధర్మము తప్పి ప్రవర్తించాడు. దేవుడు నీకు బాధ్యతను అప్పగించాడు. బాధ్యతను అప్పగించినప్పుడు ఏం చేయాలి? ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. ఇవాళ బాక్సులు పెడతానికి కారణం ఏంటి? ఇవాళ సందర్శించి తీసేయడానికి కారణం ఏంటి? ఏమన్నా బల్లారాధన అందరికీ ఇవ్వటం తీసేయడానికి కారణం ఏంటి? ఇదే. ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆధారపడిన వ్యక్తి ఆ టయానికి రారు, వారికి దేవుని సేవకుడికి చెప్పరు, వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా అవి పెట్టింది వాళ్ళ కారణం తెలుసా నీకు?
దేవుడు అలా ఏం చేస్తాడు, మనకిచ్చింది తీసేస్తాడు. దేవుని సంధిలో మనం యోగ్యమైన జీవితాన్ని జీవించాలి. దేవుడు నాకు ఏది అప్పగించాడో దానికి నమ్మకస్తుడిగా నేను దేవునికి బానిసనై బ్రతకాలి. దేవునికి బానిసనై నేను జీవించాలి. దేవుడు ఒకటి చెబుతుంటే నేను ఒకటి చేస్తే దేవుడు దాన్ని సహించడు. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అందుకని అంటాడు 1 కొరింథీ 3:16 కూడా దయచేసి సహాయము చేయండి. 3:16 ఏమంటున్నాడు ఇక్కడ? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగురా. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనమందరం ఎవరని చెప్పండి? దేవుని ఆలయాలం. దేవుని పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడు. కానీ నువ్వు వేస్ట్ పనులు చేయకూడదు. దేవుడు నీలో దేనిలో పిలిచాడో దానిలోనే ఉండాలి. దేవునికి ఆరాధన జరిగించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని స్థితితో మహిమతో నింపబడినటువంటి వ్యక్తిగా నేను ఉండాలి. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగురా. ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయను. అబ్బా, ఎంత భయంకరమండి! దేవుని ఆలయాన్ని మనం పాడు చేయకూడదు, దాన్ని కట్టాలి. ఏదో రకంగా కట్టాలి. ఒక ఆత్మను సంపాదించాలి. ఒక ఆత్మను మనం పాడు చేయకూడదు. పాడు చేస్తే దేవుడు లెక్క అడుగుతాడు. ఒక ఆత్మని మనం ఉత్తేజపరచాలి. ఒక ఆత్మను మనం ప్రభు దగ్గరికి నడిపించాలి. దేవుని ఆలయం మనం. అందుకని అంటున్నాడు ఇక్కడ, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. బా, దేవుని ఆలయం మనం. దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్మకి ఆలయం. దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. నువ్వేమైనా కార్యాలు చేయొద్దు. అయ్యో, నాతో దేవుడు ఉన్నాడు కదా. నేను మారు మనసు పొందక ముందు సినిమా హాల్లోకి వెళ్ళినప్పుడు చాలా ఏడ్చేవాడిని బుకింగ్ దగ్గర ఉండి. కానీ దాన్ని జయించే శక్తి నాకు లేదు. జయించే శక్తి లేదు. సినిమాలు మారే శక్తి నాకు లేదు. ఏమండి, మ్యారేజ్ అవ్వకముందే 17, 18, 19, 20, 23 సంవత్సరాల వరకు ఎంత కొట్టబడ్డానో నాకే తెలుస్తుంది. దేవుని ఆత్మ ఎప్పుడు ఎంటాడుతూ ఉండేది 17 ఏట కాడి నుంచి. కానీ బానిసనైపోయాను. దేవుడు నా యందు శ్రద్ధ నిలిపి నన్ను పట్టుకునే వారికి నేను దొరకలేదు. ఆయనకి ఆ వాక్యం బుకింగ్ దగ్గరికి వెళ్ళి ఆ బుకింగ్లో ఏమండి అక్కడ నిలబడేవాడిని. ఏంటి నా యొక్క ఏ సినిమాకన్నా వెళ్ళాయి, ఏమండి 1వ టికెట్ 2వ టికెటే తీసుకోవాలి. వెనకాల బెంచీలోనే కూర్చోవాలి. దాదాపుగా నాకు 18, 20 ఏళ్ళు వచ్చేవరకు నేను నేల తప్ప ఇంకో బెంచీకి కానీ రిజర్వ్కి కానీ కుర్చీకి కానీ వెళ్ళలేదు. నేను నా టికెట్ నేల టికెట్ ₹10, 40 పైసలు ఎరుగుండాను ఫస్ట్. ఇప్పుడెంతో నాకు తెలియదు. ఫస్ట్ 40 పావులల్లో 40 పైసలు, 40 పైసలల్లో ₹10. ₹10 రూపాయి ఎంతో చేసినట్టుండారు. ₹1.5 తెలియదు. ఇక చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఆ బుకింగ్ దగ్గరికి వెళ్ళి అలాగూ టికెట్ కొరకు వెయిటింగ్ చేసేటప్పుడు ఆ గేటు తీకి ముందే అక్కడ ఉండగా వాక్యం గుర్తొచ్చేది. ఏంటో తెలుసా? నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను, నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను. ఈ రెండే నాకు ఎప్పుడు రింగ్ అవుతూ ఉండే లోపల. ఏడ్చేవాడిని, ప్రభువా నిన్ను కూడా ఎక్కడ నిలబెడుతున్నాను? ఎక్కడ చెప్పండి? నిన్ను కూడా బుకింగ్లో నిలబెడుతున్నాను, నిన్ను కూడా సినిమాకి తీసుకెళ్తున్నాను అని చాలా ఏడ్చేవాడిని. కానీ విడుదల లేదు. దేవుడు 88వ సంవత్సరంలో దేవుడు అద్భుతమైన విడుదల ఇచ్చాడు. గొప్ప విడుదల. యోహాను సువార్త 6వ అధ్యాయం 37, 38, 39, 40 వరకు వెళ్దాం. చూడండి. తండ్రి నాకు అనుగ్రహించు వారు అందరూ నా యొద్దకు వచ్చురు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రాన బయటికి త్రోసివేయను. చూడండి,
దేవుడు ఎంత కృప కలిగినాడమ్మా, నీ గురించి ఇంకా ఓర్చుకుంటున్నాడు ఆయన, సహిస్తూ ఉన్నాడు ఆయన. ఏమంటున్నాడు? ఏమండి, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నా ఇష్టము నేను నెరవేర్చుకొనుటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనక. మనం కూడా పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోవటం చాలా తేలిక, సంపాదించడం చాలా కష్టం. పోగొట్టుకోవటం ఊరికనే చాలా తేలికండి. భక్తిని, విశ్వాసాన్ని, భక్తిని లేదా డబ్బుని పోగొట్టుకోవటం చాలా తేలిక, సంపాదించడం చాలా కష్టం. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను దేనిని పోగొట్టుకొనక అంచెదినమున దానిని లేపుటయ్య నన్ను పంపిన వాని చిత్తమయ్యన్నది కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంచెదినమున నేను వానిని లేపుదును. నిన్ను నన్ను అంచెదినమున లేపటానికి పిలిచారు, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి పిలిచారు. అనవసరంగా నీవు ఈ స్థలానికి రాలేదు. దేవునిలో నువ్వు నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలుగా పనిచేయి. దేవుడి నిన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే దేవుని నువ్వు మహిమపరచు, దేవుని నువ్వు గణపరచు. దేవునికి మహిమ తెచ్చేటువంటి ఆలోచన నీ జీవితంలో కలిగి ఉండాలి. యోహాను సువార్త 17:6 కూడా చూడండి దయచేసి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షత పరిచితిని, వారు నీ వారయ్యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు వారికి ఇచ్చి ఉన్నాను. ఏమన్నా దాచుకున్నారా ప్రభు? నీకు నాకు ఇచ్చారు ఆయన. సమస్తాన్ని నీకు నాకు మనందరికీ ఆయన మాటలు మనకి ఇచ్చారమ్మా, మనకిచ్చారు. ఇంకేమంటున్నాడు? వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి. యేసు ప్రభు నమ్మటానికి ప్రభు కృప చూపారు. తండ్రి దగ్గర నుండి వచ్చాడని నమ్మాం, విశ్వసించాం, మన నోటితో ఒప్పుకున్నాం. కనుక నీవు నాకు అనుగ్రహించిన వాణ్ణి నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఏమ్మా, మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దేవుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకు, నా కొరకు. అయ్యా, పలానా గ్రామంలో పలానా ఆమె ఉందయ్యా, పలానా ఆమె ఉందయ్యా, పలానా ఆయన ఉన్నాడయ్యా అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన. ఆయనకి మహిమ తేగలవా? ఆయనకి మహిమ తెచ్చే లక్షణాలు ఉన్నాయా నీ దగ్గర? నేను యూదుడని కనుక నేను ఈ పని చేయజాలను. నువ్వు కూడా అలాగే అనుకోవాలి కదా. నేను ఈ పని చేయకూడదు, పాపిష్టి బ్రతుకు నేను బ్రతకూడదు అనేది నీవు ఉండాలి. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవే. ఈ దినము కూడా నేను చాలా వేదన పడ్డాను. ప్రభా, ఆ 70 చింటికి పట్టాలు వస్తే దానిలో తీసి పిల్లలకి, నా తోబుట్టులకి తలోక 10,000 ఇచ్చి కడమ డబ్బంతా నీకు వాడాలయ్యా. నా కొరకు కాదు కదా, ఎందుకు చేయటం లేదు నువ్వు? నాకు చాలా అవసరతలు ఉన్నాయే. రేపల మందిరం పడిపోయే స్థితిలో ఉంది. ఇక్కడ చూస్తే కొంచెం చాలటలేదే స్థలం. చాలా వేదన పడ్డాను ఈ దినం. నీకుందా? నీకు ఇలాంటివి ఉండవు. ఎంతవరకు నేను 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 ఇదే కదా నీకుంది. దేవుడు నీ ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం ఏంటి తెలుసు? ఇవే. అందుకని అంటున్నాడు, నావన్నీయు నీవియు నావి. ఇప్పుడు ఎవరై చెప్పండి? పరలోకమ రాజ్యం ఎవరిది? నాది అనగలవా? అనే దమ్ము నీకుందా? నాయి. అపోస్తులందరూ ఒక కుండ పెట్టుకుని వండుకున్నారు ఆరంభ దినాల్లో.
నాకు మారి మనసు పొందినప్పుడు ఈ ఆలోచన చాలా బాగుండేది. ప్రభా, సంఘములో ఉన్న వాళ్ళంతా కలిపేస్తే ఏం లేదు, 3వ రోజు ముక్కలు అయిపోవటమే కదా. ఎవడో కూడా ఉంటాడు కదా. ఇప్పుడు కలగోరవంతంగా ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, ఏమైపోతున్నాయి, కొంతకాలానికి ఇప్పుడు పడిపోయే పరిస్థితిలోకి వచ్చేస్తున్నాయి. కానీ అపోస్తుల కార్యాలు ఏం చేశారు? వారి స్థిరాస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి, నాది అనేటువంటి వాడు లేకుండా ఒకే కుండ ఒకే భోజనం. అబ్బా, ఎంత బాగుంటుందండి అది, ఎంత బాగుంటుంది. కానీ అది అమలు చేయటం చాలా కష్టమైపోద్ది. ఆ దినాల్లో పరిశుద్ధాత్మ అందరినీ వచ్చింది, చక్కగా చేశారు వాళ్ళు. అందుకని అంటున్నాడు, నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుమయ్యా. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని. చూడండి ఏం చేశాడు, కాపాడి భద్రపరిచాడు మనల్ని. లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడు. దేవుడు ఎంత కాపాడాడు, ఎంత భద్రపరిచాడు నన్ను. ఏమండి ఆయన ఇంకేం చేశాడో తెలుసా? త్వరగా ఇంకొక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం 28వ వచనం చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకే విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. దేనికమ్మా? ఇలాంటి దేవునికి నువ్వేం చేయగలుగుతున్నావు? ఇలాంటి దేవునికి ఏదైనా త్యాగం చేయగలుగుతున్నావా? దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? దేవుని కొరకు త్యాగం చేయగలుగుతున్నావా? నీ దగ్గర నిలకడ బుద్ధి ఉన్నదా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నువ్వు సరి చేసుకుని ప్రార్థన చేసుకో. ఈ మాటలు తన వినికిడిలో ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.